వారికి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవడం మన కనీస బాధ్యతగా ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. మన ఆత్మగౌరవ భవనాలు ప్రభుత్వం కేటాయించే సందర్భంలో నేనప్పుడు పిఆర్గా ఉన్నప్పుడు మన కులానికి ఒక్కొక్క ఎకరం మాత్రమే కేటాయిస్తే నేను పోయి రాజేంద్రన్న ఆ కమిటీకి ఇన్ఛార్జిగా ఉండేది. ఏ కులానికి ఎంత జాగా ఇవ్వాలనే ఒక లెక్కలు రాసేటప్పుడు పోయి అన్న మన పెరక కులానికి ఒకటే రాసిందన్న దానికి 2 రాపియాలి అంటే మన కులను మనం రాసుకోవద్దా తమ్మి, మనం ఖచ్చితంగా 1, 2 చేద్దామని 1 కొట్టేసి 2 చేసి ఆ పని చేసిన ఈటెల రాజేందర్ గారు మన పెరక జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతారని మీ అందరికీ తెలియజేస్తూ వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈటెల రాజేందర్ గారు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ రాజకీయాలలో ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడు ఉండాలి, బీసీలకు అండగా ఉండాలని మేమంతా కూడా ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మా ఎల్బీ నగర్ ప్రాంతంలో, మా ఉప్పల్ ప్రాంతంలో 1500 మంది గవర్నమెంట్ టీచర్లు ఉంటారు, దాదాపు 120 మంది ఎస్ఐలు ఉంటారు, కనీసం ఒక 40 మంది సిఐలు ఉన్నారు, ఒక 16-17 మంది డిఎస్పీలు ఉన్నారు, ఒక 3-4 అడిషనల్ ఎస్పీలు ఉన్నారు, ఒక 2 ఎస్పీలు ఉన్నారు. సార్ మాకు ఒక పోస్టింగ్ కావాలంటే, ఒక పోలీస్ స్టేషన్ లో ఒక పోస్టింగ్ కావాలంటే, ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కావాలంటే, లేకుంటే నిజంగా ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయం కావాలంటే ఎవరి దగ్గరకు పోయి వాళ్ళ గడిలలో నిలబడి, వాళ్ళ పాఠకుల కాడ నిలబడి, వాళ్ళ గేట్ల కాడ నిలబడి కాళ్ళు గుంజి అలసిపోయిన జాతి మాది. ఇప్పుడు మేమందరం కూడా మీ వైపు చాలా ఆశగా చూస్తున్నాం. మీకు ఒక బాధ్యత ఉన్నది. కేవలం మీరు ఒక బీజేపీ నాయకునిగానో, ఒక మల్కాజ్గిరి కాబోయే ఎంపీగానో చూడడం లేదు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలకు, బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా, ఒక అండగా, ఒక గుండెగా మీరు ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అందుకోసమే ఇవాళ మేమందరం వచ్చినాం తప్ప ఒక మల్కాజ్గిరి ఎంపీ ఎవరు గెలిచినా మాకు అభ్యంతరం లేదు. కానీ భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాలు తలెత్తుకొని నిలబడాలి ఈ రాష్ట్రంలో అంటే మాకు ఒక బలమైన నాయకుడు కావాలి. ఆ నాయకుడిని తయారు చేసే బాధ్యతను మేము తీసుకున్నాం. మీరు నాయకునిగా ఎదిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ మూలలో ఉన్నా ఒక బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా వారిని మీరు బిడ్డలుగా చూసుకొని మీ కంటి రెప్పగా కాపాడుకొని భవిష్యత్తులో ఈ జాతులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇవాళ బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి బీజేపీ నాయకత్వం 5 ఎంపీ టికెట్లు ఇవ్వడాన్ని పెరక కుల సంఘం తరఫున, బీసీ కులాలందరి తరఫున కూడా మనందరం కూడా ఆహ్వానించాలి. ఓడిపోయే పార్టీలు ఇస్తాయి, మేము 7 ఇచ్చినాం 8 ఇచ్చినాయని చెప్పుకుంటారు. గెలిచే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని ఇచ్చినా మనం ఆలోచించుకోవాలి. ఇలా గెలుస్తాం అనుకున్న పార్టీలు ఎన్ని ఇస్తానని ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇవాళ బీజేపీ వాళ్ళు మనకు 5 టికెట్లు బీసీలకు ఇచ్చినందుకు బీజేపీ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా తెలంగాణకు బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అన్న బీజేపీ నాయకత్వాన్ని కూడా మనందరం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. భవిష్యత్తులో రాజేంద్ర అన్న ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉప్పల్ గాని, కుత్బుల్లాపూర్ గాని, ఈ ఎల్బీ నగర్ గాని ఈ ఏరియాలో దాదాపు ఒక 30 నుంచి 35 వేల మంది పెరక వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి కోసం ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టుకుందాం అనుకుంటున్నాం. దాన్ని కూడా మీరు ఎంపీ అయిన తర్వాత, మీరు ఎంపీతోనే ఆగరని మాకు తెలుసు, ఖచ్చితంగా రాబోయే గవర్నమెంట్ లో మన రాజేంద్ర అన్న గారు కేంద్ర మంత్రి అవుతారు అన్న వాళ్ళందరూ చేతులెత్తండి. మీరు ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారు. మీ ద్వారానే మేము ఇక్కడ శంకుస్థాపన చేయించుకుంటాం. మాకు అసెంబ్లీలో శంకర్ గారి గొంతు ఉంది, పార్లమెంట్ లో మా గొంతుగా మీరు ఉండాలని, మీరు కూడా పెరకబిడ్డగా ఉండాలని భవిష్యత్తులో కోరుకుంటూ, ఇక పాయల శంకర్ గారు వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా కష్టపడి, చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఇవాళ పోరాడి ఎమ్మెల్యేగా గెలిచినలు వారిని మనం స్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనలో చాలా మంది ఎమ్మెల్యేలు కావాలనుకుంటాం, కానీ అధికార పార్టీ టికెట్ ఇచ్చి, అధికార పార్టీ డబ్బులు ఇస్తే అప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనుకుంటాం తప్ప పోరాడాలి అనే మనస్తత్వం మనకు లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా పాయల శంకర్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి, సంధ్యారాణి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నికలలో గెలుస్తాం, ఓడిపోతాం, కానీ మనం ప్రజలలో ఉండాలంటే ధైర్యంగా ముందడుగు